ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ నేతలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ సెక్రటరీ బి ఆదిత్య ఆరోపించారు. భూ కబ్జాలకు కేరాఫ్ గా ఉన్న హరీష్ రావు మంత్రి పొంగులేటిపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వట్టినావులపల్లి నాదర్గుల్ భూ వివాదంలో పొంగులేటి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. పొంగులేటిపై అసత్యాలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆదిత్య హెచ్చరించారు. హరీష్ రావణ గారు, మళ్ళీ అదే మీ పాత రాజకీయపు అగ్గిపెట్ట నాటకం. మీరు మీ పింక్ డబ్బా, మీ పింక్ పాంప్లెట్ల ప్రచారాలు, ల్యాండ్ కబ్జా అంటున్నారు కదా. అసలు వాస్తవం ఏంటంటే కబ్జాలకి పాటెంట్ ట్రేడ్ మార్క్ మీరు, మీ బీఆర్ఎస్ బ్యాచ్. ఒకప్పుడు పారాగాన్ స్లిప్పర్స్ తో హైదరాబాద్కు వచ్చిన మీరు ప్రజా జీవితం అని పేరు పెట్టుకొని రాజకీయ జీవితం ద్వారా అక్రమంగా ఎన్నో లక్షల కోట్ల ఆస్తులను సంపాదించిన చరిత్ర మీది, మీ కుటుంబాన్ని కాదా? ముందు దానికి సమాధానం చెప్పండి. స్వయం కృషితో వ్యాపారం చేసి ఎంతో మందికి ఉపాధి కల్పించి తాము సంపాదించిన దాంట్లో ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజా జీవితంలోకి ప్రజల కోసం వచ్చిన కుటుంబం మా పొంగులేటన్న గారి కుటుంబం. తెలిసి అబద్ధం చెప్పడం మీ రాజకీయపు దిగజారడమా, లేక తెలియక మాట్లాడడం మీ అవివేకమా అర్థం అవ్వట్లేదు. ఇకపోతే నాదర్గుల్ ల్యాండ్ అనేది శ్యామ్ బహదూర్ వారసుల నుంచి కోహినూర్ కన్స్ట్రక్షన్స్, కరీం అలావుద్దీన్ కొనుగోలు చేసి 2015లో వారికి సుప్రీంకోర్టు నుంచి ఈడీఓ ఆర్డర్ వచ్చింది. అండ్ దాని మ్యూటేషన్ విషయంలో ఇంకా ఆ కేసు కోర్టులోనే పెండింగ్ లో ఉంది. మరి దీనికి పొంగులేటి అన్న గారికి సంబంధం ఏంటన్నా? అయితే పొంగులేటి హర్ష గారి గురించి కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ టైంలో పొంగులేటి హర్ష గారు కోహినూర్ వాళ్ళ వేరే కంపెనీ సిస్టర్ కన్సర్న్ క్రిస్టల్ కంపెనీలో అడిషనల్ డైరెక్టర్గా ఉండే. 2023లో ఆయన ఆ కంపెనీ నుంచి రిజైన్ చేసిండ్రు. ఇప్పుడు ఆయనకి ఆ కంపెనీకి సంబంధమే లేదే. కానీ మీరేం చేస్తున్నారు? వాళ్ళ కంపెనీలో దొంగ సైన్ బోర్డులు, ఫోటోలు పెట్టి అబద్ధపు ప్రచారాలు చేస్తూ బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే వట్టి నాగులపల్లి కబ్జా అన్ని డబ్బా ప్రచారాలే. అసలు అది పూర్తిగా ఫ్యామిలీ ప్రాపర్టీ ఇష్యూ. కోర్టు సర్వే కూడా వాళ్ళకు ఆర్డర్ ఇచ్చింది. ఆ రెండు కుటుంబాల మధ్య బౌండరీ డిస్ప్యూట్ మాత్రమే ఉంది. తాము భూముల్లో తాము ఉండడము అది కబ్జా అంటారా? అయినా కబ్జా అన్న దానికి మీకు అర్థం తెలుసా? ఇదంతా పొంగులేటి అన్నగారి కుటుంబాన్ని కబ్జాని చూపించడమే, ప్యూర్లీ పొలిటికల్ డ్రామా మాత్రమే. హరీష్ రావణ గారు, మీకు ఒక సూటి ప్రశ్న. మీ కుటుంబం మీ నేతలపై వచ్చిన ఆరోపణలపై ఎన్నడైనా మీరు విచారణ చెయ్యండి అని అన్నారా? కానీ ఈరోజు మా పొంగులేటి అన్నగారు సాక్ష్యాధారాలతో విచారణ చెయ్యండి, పాలకి పాలు నీళ్ళకి నీళ్లు తేలిపోతాయి కదా అని క్లియర్గా చెప్పారు. అధికార దుర్వినియోగం చేసి ధరణి పేరుతో భూములను అక్రమంగా దోచుకున్న ప్రభుత్వం మీది. మీ నిరాధార డబ్బా ఛానల్స్, మీ పింక్ పాంప్లెట్ల ప్రచారాలు ఆపండి. తెలుసో తెలియకో కొంతమంది ప్రజలు మిమ్మల్ని నమ్ముకున్నారు. మీకున్న ఆ కొద్దిపాటి పరువునైనా కాపాడుకోండి. హరీష్ రావణ గారు,